అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా బయటైతే వాకిలి ఊడ్చేసి, నీళ్ళు చల్లి, ముగ్గైతే పెట్టడం అయిపోయింది. బయట పని అయిపోయే వరకైతే మినిమం అరగంట పడుతుందండి. ఖచ్చితంగా అరగంట పడుతుంది ముగ్గేసే వరకి. ఇంకా ఇలా వీడియో తీసుకుంటూ ఉంటే గంట పడుతుందండి. వీడియో తీసుకుంటా స్టాప్ చేసుకుంటూ ఉండే వరకు చాలా టైం పడుతుంది. ఇంకా బయట పని అయిపోయిన తర్వాత ఇంకా లోపల పని అయితే స్టార్ట్ చేస్తానండి. మామూలుగా అయితే చాలా వరకు నేను నైట్ పూటనే మొత్తం కడిగేసి పెడతాను. గిన్నెలు గిట్లా కడిగేసి పొయ్యి వంట బండ మొత్తం తూడ్చేసి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా ఒకసారి ఇలా నెక్స్ట్ రోజు అయితే చేయాల్సింది వస్తుందన్నమాట. ఇంకా ఈ రోజు అయితే ఒక్కొక్కసారి అయితే 5 గంటలకి లేచి చేస్తాను, కానీ ఇంకొకసారి చల్లగా ఉన్నప్పుడు వాతావరణం తొందరగా లేవనండి 6 గంటలకు లేస్తా. ఇంకా వాతావరణం చల్లగా లేకపోతే 5 గంటలకు లేస్తా. ఇంకా 5 గంటలకు లేచినప్పుడు అయితే పని చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా 4:30కు 4 గంటలకు లేచేవాళ్ళు ఎట్లా లేస్తారో ఏమో కానీ వాతావరణం కొంచెం చల్లగా అయిందంటే అస్సలు లేవబుద్ధి కాదండి. మామూలుగా అయితే 5 గంటలకు లేస్తామేమో కానీ వర్షం పడ్డప్పుడు చలికాలం అయితే అస్సలు లేవబుద్ధి కాదు. చలికి దుప్పట్లో నుంచి ఇంకా చలికాలం అయితే 7 గంటల వరకు కూడా లేవబుద్ధి కాదనమాట. అంత చల్లగా ఉంటుంది. కానీ లేచే వాళ్ళు ఎలా లేస్తారో మనకైతే తెలియదండి. నేనైతే మ్యాక్సిమం 5, 6 ఇంతకన్నా ముందు అయితే అస్సలు లేవనండి. వాతావరణం చల్లగా ఉంటే 6 గంటలకు లేస్తా, నార్మల్గా ఉంటే 5 గంటలకు అయితే లేస్తానండి. ఒక్కొక్కసారి 5:30 కూడా అవుతుందన్నమాట. వర్షం పడ్డదంటే బయట నీళ్ళు చల్లాల్సిన అవసరం ఉండదు. ఊరికే వాకిలి ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడమే ఉంటుంది. అందుకని కొంచెం టైం సేవ్ అయితే అవుతుందండి. అట్లా కూడా ఇంకా నేనైతే కిచెన్ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు మాది టిఫిన్ అయితే దోశ అండి. దోశలోకి పల్లి చట్నీ అలాగే టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటా చట్నీ అయితే ఫ్యామిలీ మొత్తానికి, కానీ పల్లి చట్నీ అయితే మా చిన్నోడికి ఒక్కనికే చేస్తానండి. వాడు టమాటా చట్నీ ఉంటే కడుపు నిండా తినడు. ఒక్క దోశ 2 దోశలు తింటాడు. పల్లి చట్నీ అంటే వానికి ఇష్టము. అందుకే కొంచెం కడుపు నిండా తింటాడని వాని ఒక్కని కోసం రోజు మేము ఏం చేసినా సరే వాని వరకైతే పల్లి చట్నీ అయితే ఖచ్చితంగా చేస్తానండి. వాడు పల్లి చట్నీ ఉంటేనే కడుపు నిండా తింటాడు. వాడు ఒక్కరోజు టమాటా చట్నీతో తిన్నాడంటే నా మనసు మొత్తం అక్కనే ఉంటుంది. వాడు తినలేదు, వాడు సరిగ్గా తినలేదని. ఇవన్నీ ఎందుకని ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తానండి. పల్లి చట్నీ చేసిన అంటే వాడు మంచిగా తింటాడని కొంచెం హ్యాపీగా, అందుకని ఖచ్చితంగా పల్లి చట్నీ చేస్తాను. మామూలుగా అయితే ఎప్పుడు టమాటా చట్నీ చేస్తాను ఏది చేసినా సరే. టిఫిన్ పూరి చేస్తే ఇంకా మామూలుగా పూరి కర్రీ చేస్తాను, కానీ దోశలు ఇడ్లీలు అయితే టమాటా పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. పల్లి చట్నీ అయితే వాడి కోసం సపరేట్గా చేస్తానన్నమాట. ఇంకా టమాటాలు అయితే మాకు చాలా పడతాయండి. రోజు టమాటా చట్నీ చేస్తాను కాబట్టి టిఫిన్లకు ఏదైనా సరే. ఒక్కొక్కసారి ఉప్మాలకు కూడా చిన్న టమాటా అయితే వేస్తానండి. ఉప్మాలో చిన్న టమాటా వేస్తే బాగుంటుంది. ఉప్మా అంటే సన్న రవ్వ ఉప్మా కాదండి. నేను లావు రవ్వ ఉప్మా అంటే స్పెషల్ రవ్వ అని ఉంటుంది, గోధుమ రవ్వ. దాంతోనే ఉప్మా చేస్తానండి. నేను ఉప్మా ఎప్పుడు చేసినా సన్న రవ్వ కాకుండా గోధుమ రవ్వతోనే ఉప్మా చేస్తాను. అందులో టమాటా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకని అందులో కూడా ఉప్మాలో కూడా టమాటా వేస్తాను. మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. గోధుమ రవ్వ ఉప్మాలో కొంచెం చిన్న టమాటా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఉప్మా అయితే ఇష్టపడతారండి. అంత బాగుంటుంది అన్నమాట. ఇంకా మొత్తానికైతే టమాటా చట్నీకి టమాటాలు అయితే ఉడికినాయండి. టమాటాలు ఉడికిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుంటానండి. కానీ మా ఇంట్లో ఎప్పుడు దోశలే వేస్తానండి. ఒకరోజు దోశ అయితే ఒకరోజు ఉప్మా, ఒకరోజు దోశ అయితే ఒకరోజు ఉగ్గాంటి, ఒకరోజు దోశ అయితే ఒకరోజు పూరి. మధ్యలో దోశ ఖచ్చితంగా తలుగుతుంది. తర్వాతనే వేరే టిఫిన్ ఏదైనా తలుగుతుంది అనమాట. ఇంకా మధ్యలో వేరేవి చేంజ్ అయితే కానీ దోశ మాత్రం చేంజ్ అవ్వదండి. ఒకరోజు పెసరట్లు, ఒకరోజు మామూలు పిండి దోశ, ఇలా మధ్యలో వచ్చిందంటే దోశ నెక్స్ట్ రోజు దోశ కంపల్సరీ ఉంటుంది. అట్లా ఉంటుంది మా ఇంట్లో దోశ. ఎప్పుడు దోశ పిండి స్టాక్ ఉంటుందండి. అదేంటేమో కానీ దోశ తింటేనే తిన్నట్టు ఉంటుందా లేదో కానీ ఎప్పుడు నేను దోశకే నానబెడతానండి చాలా వరకు అయితే. అదేంటో టైం ఎక్కువ పడుతుంది దోశ ఆడ నిలబడి వేయాలనుకుంటాం, కానీ నేనైతే దోశలకే నానబెడతాను పిండిని. ఇంకా మధ్యలో అయితే ఇడ్లీ, పూరి అవి చేస్తాను, కానీ దోశ ఉంటుందన్నమాట. ఇంకా నేను ఎప్పుడైతే చట్నీలు అయితే మిక్సీకి వేస్తున్నానండి. పల్లి చట్నీ వేయడం అయిపోయింది. పల్లి చట్నీ ముందుగా వేసానండి ఇదే మిక్సీ జార్లో. ఇంకా మళ్ళీ ఇది కడగకుండా ఇందులోనే టమాటా చట్నీ కూడా మిక్సీకి వేస్తున్నానండి. ఏదైనా సరే పల్లి చట్నీ ఇలా టమాటా చట్నీ వేస్తే రెండు ఇలానే వేస్తానండి. ముందుగా పల్లి చట్నీ వేసిన తర్వాత టమాటా చట్నీ అయితే మిక్సీకి వేస్తాను. ఇంకా మళ్ళీ కడిగి అలా కాకుండా వేరే జారు తీయకుండా ఒకటే జార్ అయితే తీసుకుంటాను. మామూలుగా టమాటా చట్నీ అయితే ఎక్కువ ఉంది, పెద్ద జార్లో వేయాలి, కానీ మళ్ళీ పెద్దది అవుతుంది. ఇంకోటి కడగడం
చూడ్డానికి ఒక్కొక్కటే తీస్తాం కానీ కడిగేటప్పుడైతే ఆ సింకులో అక్షయ పాత్ర ఊరినట్టు ఊరుతూనే ఉంటాయి గిన్నెలు. అందుకోసమని చూసి మరీ తీసుకుంటానండి. ఇలా ఈ మిక్సీ జార్లోనే పల్లి చట్నీ వేసిన కదా, ఇందులోనే టమాటా చట్నీ కూడా 2 సార్లు వేసానండి. ఇంకా టమాటా చట్నీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా ఇందులోకి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకవైపు దోశలకి, ఇంకో వైపు అయితే తాలింపుకి అయితే రెడీ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు ఎందులో వేసినా చాలా బాగుంటాయి, కానీ ఎండుమిరపకాయలు అయితే అయిపోయినాయండి నా దగ్గర. ఒకవేళ పిండిలు ఏమైనా నానబెట్టడం మర్చిపోతే పిండి దోశ అయితే వేస్తానండి. అది బియ్యం పిండితోన కాదండి, ఇది జొన్న పిండి ఉంటుంది కదా, జొన్న పిండి కానీ రాగి పిండి కానీ ఈ రెండిట్ల ఏదో ఒక పిండితోనైతే దోశలు వేస్తాను. పిండి దోశలాగా హెల్త్ కూడా చాలా మంచిది కదా, ఇంకా అందుకని ఆ పిండి దోశలు అయితే వేస్తాను. ఇంకా ఆయిల్ ఫుడ్ అంటే ఎప్పుడన్నా ఒకసారి సండే అయితే పెట్టుకుంటానండి. ఆయిల్ ఫుడ్ చాలా వరకు సండేనే పూరీలు ఇట్లా చేస్తాను, వడలు కానీ ఇట్లా సండేనే ఇస్తాను. మిగతా రోజులైతే మొత్తం ఇలా టిఫిన్సే చేస్తాను. దోశలు కానీ ఇడ్లీలు కానీ ఉప్మా ఉగ్గండి ఇలా వారంలో ఉంటుంది. సండే స్పెషల్ అనేసి పూరీలన్నా చేస్తాను, ఆ రోజు వడలన్నా ఏమన్నా స్పెషల్గా అయితే చేస్తానండి. ఇంకా మొత్తానికైతే తాలింపు అయితే పెట్టేశానండి. చూడండి టమాటా చట్నీ అలాగే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. నైట్ నానబెట్టుకున్న దోశ పిండి కూడా చాలా చక్కగా పొంగింది కదండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. మీరు పిండి ఎక్కువ ఉంటే పిండి మొత్తానికైతే ఉప్పు వేయకండి. ఉప్పు కొద్దిగానే మీరు ఎంత కావాలో అంత ఉప్పు పిండి తీసుకొని ఉప్పు కలుపుకోండి. మొత్తానికి వేస్తే పిండి అయితే పులుపు వచ్చేస్తుంది, మామూలుగానే పులుపు వస్తుంది. పిండి వేస్తే ఇంకా ఎక్కువ పులుపు వస్తుంది అన్నమాట. అందుకని మీరు కావాల్సినంత పిండి తీసుకొని ఉప్పు కలుపుకోండి. నాకైతే ఈ పిండి మొత్తం అయిపోతుంది, అందుకోసమని నేను ఉప్పు మొత్తం అయితే పిండి మొత్తానికి వేసిన అనమాట. ఇంకా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేసిన అండి. చట్నీలు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇలా చట్నీలు చేసి పక్కన పెట్టుకొని దోశలు వేసుకొని ఇంకా వేడి వేడిగా తినేయచ్చు అనమాట. చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినవి. కానీ మనం దోశల పిండిలో కొంచెం మినపప్పు ఎక్కువ వేసామంటే చాలా పలుచగా వస్తాయి, పేపర్ లాగా వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం దోశ పిండిలో మినపప్పు మనం వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ వేసి చూడండి, దోశలు అయితే చాలా పలుచగా వస్తాయండి. స్టవ్ని మీడియంలో పెట్టుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి. చూసారా పేపర్ లాగా ఎలా వచ్చినాయో చూసారా. దోశలు అయితే ఎలాంటి పెంకైనా చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. మా చిన్నోడికి వేసే దోశలకైతే నెయ్యి వేస్తానండి, ఇంకా మాకైతే నూనె వేసుకుంటాను. నెయ్యి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఇంట్లో మీగడ ఉంటుంది, ఆ మీగడతోనైతే నెయ్యి చేస్తానండి. ఇంకా మా చిన్నోడికి వేసినప్పుడు అయితే దోశలు నెయ్యి వేసే చేస్తాను, మా వరకు చేసినప్పుడు నూనెతోనే చేస్తానండి. చూడండి మనకున్న టాలెంట్కి ఇలా 2 చేతులతోనూ చేయాలన్నమాట పనులు. ఒక్క చేతిలో చేస్తే సరిపోదు కదా, అందుకని ఇంకా దోశలు వేసేటప్పుడు అయితే ఇంకా మళ్ళీ డిష్లు తీయడం అలాంటివి ఏం పెట్టుకోనండి. ఇంకా వాళ్ళు తినేటప్పుడు ఈ విధంగా వేసి ఇచ్చానంటే వాళ్ళకు వేడివేడిగా ఉంటుంది, మనకు గిన్నెలు తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకనే తినేటప్పుడు ఇలా అప్పటికప్పుడు వేసిస్తాను దోశలు. ఇంకా నా వరకు 2 అయితే వేసుకున్నాను, అదేంటో కానీ నా వరకు వచ్చేవరకు ఒక దోశ అయితే చినిగిపోయిందండి. ఇంకా మొత్తానికి టిఫిన్ తినడం అయితే అయిపోయింది. ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.